వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్గొండ మండలం జీకే అన్నారం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ మైలా మల్లికార్జున రెడ్డి, ఉప సర్పంచ్ పేర్ల సునీత, పంచాయతీ కార్యదర్శి సాయి చరణ్ మరియు పాలకవర్గ పర్యవేక్షణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా శానిటైజేషన్, దోమల నివారణకు పార్కింగ్, మంచినీళ్ళ ట్యాంకులు శుభ్రపరచడం, తడి పొడి చెత్త లేకుండా వీధులను శుభ్రపరచడం, సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవన నిర్మాణం చేపట్టడం, మౌలిక వసతులైన త్రాగునీరు, విద్యుత్ దీపాల కల్పన కృషి చేస్తూ సమస్యలను గుర్తిస్తూ పరిష్కారాలను గ్రామ సభలో పాలకవర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన భాగంగా గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి పరిస్థితి ముందుకు సాగుతున్నామని, ముఖ్యంగా గ్రామంలో ప్రజల ఆరోగ్య రక్షణ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు బడిపాట కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సహాయ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశలో ముందుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందజేస్తున్నామని, గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న పాలక వర్గానికి గ్రామ ప్రజలకు పేరుపైన ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సోంబోయిన రమేష్, సోంబోయిన నాగమ్మ, ఉవ్వలి శైలజ ఈశ్వర్, కంకనాల శ్రీనివాసరెడ్డి, పేర్ల లింగయ్య, నలపరాజు, సరితా సైదులు, దూదిపాల యాదిరెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజు కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం నల్గొండ పరిధిలోని జీకే అన్నారంలో ఉన్నాము. జీకే అన్నారం సర్పంచ్ మైలా మల్లికార్జున రెడ్డి మనతో ఉన్నారు. ఆ వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు నమస్తే అండి. చెప్పండి, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు మీరు? ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పారిశుద్ధ్యం, తర్వాత హెల్త్ క్యాంపులు, తర్వాత విద్యకు సంబంధించిన ఒకరోజు సెమినార్ క్లాసు కూడా పోయి స్కూళ్ళను పరిరక్షించుకోవాలని డిఓ గారు, కలెక్టర్ గారు కూడా సూచించారు. ఆ సూచన మేరకు మా ఊర్లో ఉన్న విద్యార్థులను కొంచెం ఎడ్యుకేట్ చేస్తున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులను కొంచెం మన స్కూల్లో మంచిగా చెప్తారు. మా స్కూల్ నుంచి ఈ సంవత్సరం 3 గురుకుల వచ్చింది కాబట్టి మన స్కూల్లో మంచి చెప్తారని కొంచెం ప్రచారం ఎక్కువ చేస్తున్నాం. తర్వాత పారిశుద్ధ్యం, ఒకటి వీధులు శుభ్రం చేసినాం. తర్వాత దీనిలో అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లు వేసినాం. స్కూల్కి ఒక కాంపౌండ్ వాల్, గ్రామ పంచాయతీ స్కూల్కి కలిసి కాంపౌండ్ వాల్ ఒకటి నిర్మించడం జరిగింది. తర్వాత ఇక మాకు దీనిలో ప్రగతి ప్రణాళికలో ఒక అప్లికేషన్ ఏమన్నా ఊర్లో వాళ్ళు బావుల కాడికి పోవడానికి డొంకబాట ఇబ్బందిగా ఉందని చెప్పడం, అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఎంఆర్ఓ గారికి పిటిషన్ చేయడం వల్ల ఎంఆర్ఓ గారు సర్వేయర్ గారు తోలేరు. ఆ సర్వే కూడా ఈరోజు కూడా వస్తున్నారు. ఇంతకుముందు ఒకసారి సర్వే చేసిపోయారు. దాన్ని పూర్తిగా ఆ బాటను ఐడెంటిఫై చేస్తున్నారు ఈరోజు. దానిలో భాగంగా ఒక కల్వర్ట్ శాంక్షన్ అయింది. ఆ కల్వర్ట్ ఎక్కడ కట్టాలనేది కూడా వాళ్ళు డొంక క్లియర్ అయిన తర్వాత ఆ ప్లేస్ చూపిస్తామన్నారు పిఆర్ఏ గారు. అవన్నీ చూసి చేస్తున్నాం సార్. ఓకే సార్, మీరు ఈ ప్రజాపాలనలో భాగంగా మీ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. మీ గ్రామంలో ఉన్నటువంటి మీరు గుర్తించినటువంటి ప్రధాన సమస్య ఏంటి? దాన్ని ఏ విధంగా తీర్చిరు మీరు? మాకు ప్రధాన సమస్య స్కూల్ యొక్క కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల, ఈ పక్కన ఉన్న బర్రెలు దగ్గర కట్టేయడం వల్ల విద్యార్థులకు చదువుకు చాట ఆటంకం కలిగేది. దాన్ని ప్రధాన సమస్యగా తీసుకొని మొదలు ఆ కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. అందరిని ఒప్పించి అందరి సహకారంతో ఈ మా పాలకవర్గం అంతా దాన్ని శ్రద్ధ చూపించి దాని యొక్క నిర్మాణం కొరకు అందరితోటి సామయోధ్యంగా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టినాం సార్. సార్, ఇక్కడ ఈ గ్రామంలో మౌలిక వసతులైన త్రాగునీరు, విద్యుత్ ఎలా ఉంది? మురికి కాలువలు గిట్ట, డ్రైనేజీ మా ఎంపీడబ్ల్యూ వర్కర్లు మంచిగా పనిచేస్తూ తీస్తున్నారు సార్. కొన్ని అవాంతర కారణాల వల్ల కొన్నిసార్లు చేయలేకపోయినాం. అయినా కూడా మళ్ళీ దాన్ని చేసుకుంటున్నాం.
మంచినీరు విషయం నేను రాకముందు చాలా ఇబ్బందిగా ఉండే, నేను వచ్చిన తర్వాత ఒక పైప్ లైన్లో ఒక రిపేరు అవన్నీ చేసి మొత్తం నీరు ప్రతి ఇంటికి తాగునీరు అందించగలుగుతాం. ఈ రోజులో మాకు నీటి సమస్య కొరత అయితే లేదు. సరే ఎప్పుడైనా ఆ కరెంటు వలన దేని వలన ఇబ్బంది వచ్చినప్పుడు తప్ప, లేకపోతే పైనుంచి వాటర్ మిషన్ భగీరథ వాటర్ రానప్పుడే సమస్య ఏర్పడుతుంది తప్ప ప్రతిరోజు వాడుకునే నీళ్ళు ప్రతిరోజు ఇస్తున్నాం. మంచినీరు మాత్రం అక్కడి నుంచి వచ్చిన రోజు మాత్రం ఇస్తున్నాం. అక్కడ కూడా రోజు వస్తున్నాయి. ఎన్నడో ఒకనాడు ప్రాబ్లం ఉండి రాలేకపోతే అప్పుడు సమస్య ఎదురవుతున్నా కూడా మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని సప్లై చేయగలుగుతాం వాటర్ అయితే. ఓకే సార్, ఈ జీకే అన్నారం గ్రామ ప్రజల ఆరోగ్య రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఏమైనా వెల్త్ క్యాంపులు నిర్వహించారు ఎంతవరకు మీరు? మేము గ్రామంలో ప్రణాళికలో భాగంగా ఒకరోజు హెల్త్ క్యాంప్ పెట్టినాం. ఆ హెల్త్ క్యాంప్లో ఎక్స్రే తీసారు, చెస్ట్ ఏదైతే లంగ్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని దాని కొరకు ఎక్స్రేలు తీసారు. వచ్చి ఆ రోజు ఉదయం సాయంత్రం వరకు ఉండి హెల్త్ క్యాంపు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇటీవల విద్యా ప్రణాళికలో భాగంగా ప్రజాపాలనలో భాగంగా డిఓ గారు ఒక మీటింగ్ చేసి స్కూల్లోనే బలోపేతం చేయాలని సూచనలు, ఎలాంటి సూచనలు చేశారు, మీకు సలహాలు ఇచ్చారు? ఎలాంటి సూచనలు అంటే మన ఊర్లో ఉన్న వాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు పోగలుగుతారు, ఇక్కడ ఆటోల వల్ల ప్రయాణం చేస్తారు కాబట్టి అట్లా లేకుండా మన స్కూల్లో విద్య నాణ్యంగా చెప్తారు. నాణ్యంగా ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుందని చెప్పారు. ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మన ఊరి విద్యార్థులు మన ఊర్లోనే చదువుకుంటట్టు చేయాలని సూచనలు చేశారు. ఏమైనా కార్యక్రమాలు నిర్వహించారా ఇంతవరకు మీరు? ఇంతవరకు మేము బడి బాటల కార్యక్రమంగా ఊర్లో నిర్వహించడం జరిగింది. ఎలాంటి స్పందన ఉంది తల్లిదండ్రుల నుంచి? కొంచెం స్పందన ఇప్పుడే వస్తుంది. అది స్కూల్ స్టార్ట్ అయ్యే నాటికి కొంచెం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు మా స్కూల్లో మాత్రం కొంచెం అభివృద్ధి అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ జీకే అన్నారం గ్రామ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు? భద్రత కొరకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నాం తప్ప చర్యలు అంటే సీసీ కెమెరాల కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ దాని బడ్జెట్ ఎవరు దాత దొరకపోవడం వల్ల దాని యొక్క కార్యక్రమం అట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంకా సీసీ కెమెరా వాళ్ళకు సూచనలు ఏం చేసి పోలీసు వారి శాఖ వారి సూచన ప్రకారం వృద్ధుల వద్ద బంగారం కానీ అమౌంట్ కానీ ఉంచొద్దని చెప్పినాం. పశువులను బావి దగ్గర కట్టేయకుండా ఇంటి దగ్గర ఉంచాలని డప్పు చాటింపు కూడా వేయడం జరిగింది సార్. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందేలా ఎంతవరకు చర్యలు తీసుకుంటారు? మేము దాదాపు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అప్లికేషన్ తీసుకుంటాం తప్ప ఇంకేం మా దగ్గర శాంక్షన్ ఏం రాలేదు. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మేము వచ్చిన తర్వాత మేము రాకముందే వచ్చినాయి. అవి నిర్మాణం జరుగుతున్నాయి. అవి నిర్మాణం అయిన కొత్త ఇండ్లు ఏమన్నా వస్తే వచ్చే బడ్జెట్లో దాదాపు అర్హులకే ఇస్తామని అనుకుంటున్నాం సార్. ఈ గ్రామ అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి సహాయ సహకారాలు ఎంతవరకు ఉన్నాయి? వారిని మీరు కలిశారా? మీకు ఎలాంటి హామీలు ఇచ్చినారు? మాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసినాము. మాకు చెప్పింది ఏంటంటే డొంక బాటలను రోడ్డుగా మారుదాం, మీరు డొంక బాటలను ఐడెంటిఫై చేయమని చెప్పారు. సమృద్ధిగా మన దగ్గర ఉన్న ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా మీ ఊరికి తప్పకుండా సహకరిస్తానని చెప్పిండు. ఇక్కడ ఉన్నటువంటి యువకులకు కానీ మహిళలకు కానీ ఎలాంటి ప్రోత్సాహం అందిస్తారు? వాళ్ళకి ఏమైనా స్వయం ఉపాధి అవకాశాలు పొందే విధంగా మీరు ప్రోత్సహిస్తున్నారా? ఇప్పటి వరకు మన ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇద్దరు ఇక్కడి నుంచి యూనిట్లు అప్లై చేసుకోవడానికి పోయారు. అవి ఏమైనా శాంక్షన్ అయితేమని అనుకుంటున్నాం. మా ఊరికి ఒకటన్నా అవుతుందేమో అని ఆలోచిస్తున్నాం. తర్వాత మహిళల కొరకు ఇంకా ఏం ప్రణాళిక మొదలు పెట్టలేదు. తప్పకుండా మహిళల అభివృద్ధి కొరకు ప్రణాళిక చేయాలని అనుకుంటాం. వారికి కుట్టు మిషన్లు కానీ కుట్టు నేర్పుడు కానీ ఇంకా వేరే అల్లికలు నేర్పడం కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా అమలులో కాలేదు. అది కావాలని కోరుకుంటున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. సార్, మీపై నమ్మకంతో ఈ ఊరి గ్రామ ప్రజలు ఓటేసి గెలిపించారు. స్థిరస్థాయిగా మీ ముద్ర ఉండేలా ఎలాంటి ఒక నూతన కార్యక్రమం చేపట్టబోతున్నారు? ఎవరికి నూతనంగా? ఈ నూతనంగా అంటూ ఏం లేదు సార్. ప్రజల సమస్యలు మా ఊర్లో ఉన్న పెంటకుప్పలు ఊర్లో ఉంటున్నాయి, రోడ్డు మీద పోస్తారు. అవి మాత్రం శాశ్వతంగా తీసేయాలనే ప్రణాళిక. రోడ్లు అనేది అభివృద్ధి చేయాలనేది. ఏవైతే కాంట్రవర్సీ బాటలు ఉన్నాయో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కారం చేయాలనే ఉద్దేశం ఉంది. డొంక బాటలను మాత్రం రోడ్డుగా వేయాలనేది వెంకటరెడ్డి గారి యొక్క ఆశ. దాన్ని కూడా మేము నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. కరెంటు లూజ్ లైన్ల ప్రాబ్లం వల్ల తరచూ ఫీజులు ట్రాన్స్ఫార్మర్ మీద ఫీజులు పోతుండడం వల్ల దాని కొరకు ఒక 6 పోలు మాత్రం ఊర్లో లూజ్ లైన్ల కింద పాతిచ్చినాము. ఇప్పుడు అలాంటి సమస్య ఏం లేదు. మన ఒక వారం రోజుల క్రితం బాగా లోడ్ ఎక్కువ పడి ట్రిప్ అవుతుంటే ఒక ఎర్తులకు మొత్తం గ్రామ పంచాయతీ ట్యాంకర్ తోటి వాటర్ పోపించి ఆ సమస్యను కూడా పరిష్కారం అయింది.
ఇంకొకటి మా ఊర్లో సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. సీసీ రోడ్డు 5 లక్షలు ఒక బిట్టు, 10 లక్షలు ఒక బిట్టు వేసినాం. తర్వాత సీసీ రోడ్ 5 లక్షల బిట్టుల మామూలుగా లూజ్ లైన్లు, అది వాటర్ పైప్ లైన్లు నడి రోడ్డు మీద ఉండటం వల్ల తీసి పక్కకి వేయడం జరిగింది. అవి 15 ఫైనాన్స్ నిధులే వాడినాం. తర్వాత డ్రైనేజీ, సీసీ రోడ్ వేసేటప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడానికి కూడా కొన్ని పైపులు వేసి దాన్ని ఒక నిర్మాణం చేసినాం. ఇప్పుడు అది మీరు చూడొచ్చు. మేము అభివృద్ధి పరంగా అయితే అభివృద్ధి పనులు అయితే చాలా మంచిగా చేస్తున్నామని మేము. ఓకే, రైట్. ఈ గ్రామ అభివృద్ధిలో మీ పాలక వర్గం, మీ ఉప సర్పంచ్, మీ గ్రామ కార్యదర్శి సహాయ సహకారాలు ఎంతవరకు ఉన్నాయి? వారిని ఏ విధంగా సమన్వయం చేసుకొని ముందుకు పోతుంది? మా గ్రామ పంచాయతీ పాలక వర్గం కానీ, సెక్రటరీ కానీ అందరూ మాకు సహకరిస్తారు. అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు సహకరిస్తారు. మాలో విభేదాలు లేవు. మేము మంచిగా కలిసిమెలిసి పని చేస్తున్నాం ప్రతి విషయంలో కూడా. చివరగా సార్, మీపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రజలు మొత్తం ప్రతి ఒక్కరు అభివృద్ధి కొరకు పాటుపడాలి. ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. యువతకు ఏం చెప్తున్నారు మీరు? యువతను మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని, వారి యొక్క భవిష్యత్తు పాడు చేసుకోవద్దని, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది జీకే అన్నారం గ్రామ సర్పంచ్ మైలా మల్లికార్జున రెడ్డి తెలియజేస్తున్నారు. గ్రామ ప్రజలతో నిత్యం మమేకమవుతూ గ్రామ సమస్యలను గుర్తించి అవి పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, అధికారుల దృష్టికి తీసుకెళ్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశలో ముందంజలో తీసుకుపోతామని మనతో తెలుపుతున్నారు. అదేవిధంగా మనతో జీకే అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయిచర్ ఉన్నారు. సార్, చెప్పండి, ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మీ సూచనలు సలహాలతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు ఈ గ్రామంలో? మొదటగా శానిటేషన్ డ్రైవ్ మాకు ఒక వారం రోజులు మాకు టైం కేటాయించడం జరిగింది. ఆ శానిటేషన్ డ్రైవ్లో మేము ఏం చేసామంటే రోడ్లు క్లీనింగ్, మురికి కాలువలు, పైప్ లైన్ లీకేజెస్, విద్యుత్ దీపాల మరమ్మతులు, తడి చెత్త, పొడి చెత్త. ఇప్పుడు కొత్తగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు వార్డు మెంబర్లతోటి. ఆ వార్డు మెంబర్లకు కూడా మేము అవగాహన కల్పించాం, ప్లస్ ప్రజలకు కూడా మేము అవగాహన కల్పిస్తాం. రెడ్ బకెట్ అండ్ బ్లాక్ బకెట్. రెడ్ బకెట్లోనేమో శానిటరీ ప్యాడ్స్, చిన్నపిల్లలు పడే వారి డైపర్స్, బ్లాక్ బకెట్లోనేమో మెడికల్ వేస్టేజ్ సంబంధించిన అంతా బ్లాక్ బకెట్లో వేయాలని మేము ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం ప్రతిరోజు. ప్లస్ మాకు ముఖ్యంగా పెన్షన్, ఇందిరమ్మ ఇళ్ళు 16 శాంక్షన్ అయ్యాయండి. 16 కూడా స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. 2 ఇళ్ళు కంప్లీటెడ్ అయిపోయాయి. ప్లస్ ఆసరా పెన్షన్లో ఒక 30 అప్లికేషన్లు వచ్చాయండి. నేను ప్రతిరోజు వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుంటున్నాను. వాళ్ళకి అది కూడా మనము పెన్షన్ చేత పెన్షన్స్ లాగిన్ ఓపెన్ అవ్వగానే మేము దానిలో ఆన్లైన్ చేసేస్తాము. ప్లస్ ఆ రేషన్ కార్డ్స్ కూడా మాకు కొత్తగా శాంక్షన్ అయ్యాయండి. 100 రేషన్ కార్డులు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా సపరేట్గా స్ప్లిటింగ్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ హెడ్లో నుంచి సపరేట్ స్ప్లిటింగ్ అయ్యి రేషన్ కార్డు కూడా తీసుకుంటున్నారు. చెప్పండి సార్, మీ పర్యవేక్షణలో ఈ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన ఏ విధంగా ఉంది? చాలా ప్రజలైతే చాలా హ్యాపీగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా నేను రాకముందే కొంచెం స్కూల్ కి కాంపౌండ్ వాళ్ళ చాలా స్పెషల్ ఆఫీసర్లు నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. కొంచెం కష్టం. అప్పుడు కొంచెం సర్పంచ్ గారు రాగానే నేను ముఖ్యంగా సర్పంచ్ గారు చెప్పాను, ఇట్లా సార్ కాంపౌండ్ వాళ్ళు ఎక్కువ చాలా మనకి ఇబ్బంది అవుతుందంటే సార్స్ చెప్తే వెంటనే ఇమీడియట్ గా స్పెషల్ డెవలప్ MJNRES ఫండ్స్ కింద మనకి కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ప్లస్ సీసీ రోడ్లు కూడా 15 లక్షల విలువైన సీసీ రోడ్లు కూడా మనము గ్రామంలో వేయించడం జరిగింది. ప్లస్ పైప్ లైన్ లీకేజెస్ కూడా సీసీ రోడ్ మధ్యలో ఉంటే, పైప్ లైన్ లీకేజ్ సీసీ రోడ్ మధ్యలో ఉంటే అది పైప్ లైన్ లీకేజ్ అయినప్పుడు అది మన సీసీ రోడ్ బ్రేక్ చేయడం, అవన్నీ ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కావున అట్లా కాదు, మనము పైప్ లైన్ లీకేజెస్ రోడ్డుకు ఎండ్ వైపు వేస్తే కొంచెం మనకి లీకేజ్ అయినా కూడా తీయడానికి ఇబ్బంది ఉండదు అని చెప్పి పైప్ లైన్స్ కొత్తగా పైప్ లైన్ వేయడం కూడా జరిగింది. మళ్ళీ మా దృష్టికి ఏమన్నా ప్రజలు మా దృష్టికి ఏమైనా సమస్య తెలియగా మాకు చెప్పగానే వెంటనే మేము దాన్ని రెక్టిఫై చేయడానికి 100% కృషి చేస్తున్నాం. సర్పంచ్ గారు, గ్రామ పంచాయతీ వాళ్ళకి వరకు చాలా సహకరిస్తున్నారు. సార్, ఇటీవల డిఓ ఆధ్వర్యంలో ప్రజాపాలనలో భాగంగా విద్యా ప్రణాళిక భాగంగా ఒక మీటింగ్ నిర్వహించారు. అందులో మీకు ఎలాంటి మార్గనిర్దేశం చేశారు, సూచనలు చేశారు? ప్రభుత్వం ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. అది దాని మీద ఏమన్నా మీకు సర్క్యులర్ వచ్చింది, ఒక జీవో వచ్చిందా మీకేమన్నా? వచ్చిందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వచ్చిందండి. స్కూల్ బెంచెస్ అయితేంది, ప్లస్ పిల్లలు ఆడుకోనికి అది స్పోర్ట్స్ కిట్
బస్ మొదలైనవన్నీ వచ్చినాయండి. ఉమ్. మేము సర్పంచ్ గారు, నేను, స్కూల్ స్టాఫ్ ఏమంటే మేము ప్రజలకి కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ మోటివేట్ చేయడానికి 100% ట్రై చేస్తున్నామండి. వాళ్ళ పేరెంట్స్ లో కొంచెం మార్పు తీసుకొస్తే మనకు ఆ పిల్లలు మనకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రిజల్ట్ అనేది June 12 తర్వాత మాకు కనిపిస్తుంది. వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళ టీచర్స్ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు. పిల్లలకి పదే చెప్పడం వల్ల వాళ్ళ ముగ్గురికి గురుకుల సీట్లు వచ్చాయండి మన అన్నారం గ్రామ పంచాయతీ స్కూల్ ప్రాథమిక పాఠశాలలో. సార్ చెప్పండి, మీ సర్పంచ్ గారితో ఎలా కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు సాగుతున్నారు? ఈ గ్రామాభివృద్ధిలో మీ పాలకవర్గం సహాయ సహకారాలు ఎంతవరకు ఉన్నాయి? 100% ఉన్నాయండి. వాళ్ళు సహకరించకపోతే ఇక్కడ జాబ్స్ కూడా చేయలేని పరిస్థితి. కానీ చాలా 100% నాకు సహకరిస్తున్నారు. ఏదైనా సమస్య దగ్గర రాగానే సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. సర్పంచ్ గారు ప్లస్ ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ పాలక వర్గంకి సమస్య తీసుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా అది 100% ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగానే ప్రయత్నిస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదే గ్రామ సర్పంచ్తో మేము కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోతున్నాం. గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా కానీ ముందుగా సర్పంచ్ గారికి తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో నేను ముందుండి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఆదేశానుసారం ప్రభుత్వం ఏదైతే మాకు సూచనలు సలహాలు ఇస్తుందో ఆ ఆదేశానుసారంగా గ్రామాభివృద్ధికి పాటుపడుతూ అందరం కోఆర్డినేట్ చేసుకొని పాలకవర్గంతో సర్పంచ్తో కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోతూ గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయి చరణ్ తెలుపుతున్నారు.